రాదు కదా ఏంటి ఇప్పుడు రాదుగా అవసరం లేదుగా సరే సరే నేను వెళ్ళి పైలే వచ్చి విజయవంతంగా నవ్వద్దమ్మా నవ్వద్దు నవ్వద్దు సైకిల్ కట్టుకోవడానికి నీలా అదే అందుకు అట్లా వద్దు అయ్యా మాట్లాడితే వాళ్ళు టీవీ రాస్తారు దాని చూసి ఎవరైనా వేస్తే పట్టుకోవడం ముందు ఇదే కదా ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు ఈ ఎస్సీబీసీ కాలనీ దాదాపు ఏర్పడి 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏర్పడినటువంటి మొదట్లో మున్సిపాలిటీకి సంబంధించి మంచినీటి వసతి కోసమని బజార్కు ఒకటేసినా కానీ ఆ వేసినటువంటి కుళాయిలను ఎప్పుడో 15-20 సంవత్సరాల కిందటనే తీసేయడం జరిగింది. ఆ తర్వాత మామూలుగా లోకల్గా ఈ ట్యాంకులు లాంటి ఏర్పాటు చేసి 2 డ్రిప్ బోర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటింటికి బజార్కు ఒక కనెక్షన్ చొప్పున ఇస్తూ ఉంటే ఆ కనెక్షన్కు కూడా సరైనటువంటి నీళ్ళ వసతి లేక ఆ వాటర్ గదిలో కరెంటు సరైనటువంటి పరిస్థితి లేక ఉన్నటువంటి 4-5 గంటల్లోనే పగలుండేటటువంటి 4 గంటల్లో మోటార్ వేస్తున్నారు. ఆ ఉన్నటువంటి మోటార్ వేసినటువంటి ఫస్ట్ కుళాయిలకు మాత్రం నీళ్ళు అందుతున్నాయి. లాస్ట్ పక్క ఉన్నటువంటి కుళాయిలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఏం లేదు. ఇక్కడ నుంచి దాదాపు 100 అడుగుల దూరం లేకపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ ఉన్నటువంటి ఈ మోటార్స్ను కూడా ఈ దరిదాపులో ఉన్నటువంటి మోటార్స్ కూడా పాడైపోయి మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తున్నాయని చెప్తున్నా కూడా అవి ఉన్నతమైన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతంలో బాగు చేస్తున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఉపయోగకరంగా చేయాలి అనేటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీ అధికారులకు లేదు. అయితే అధికారులు ఇప్పటికైనా స్పందించి
అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఈ కాలనీలో మంచినీటి వసతి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని, మంచి వసతులను కల్పించాలని కోరుతున్నాం. ఉన్నాయి కానీ పని చేయట్లేదు. వచ్చే నీళ్ళు కూడా అందరికి సరిపోవు, కొన్ని డ్యామేజ్ అయినాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే రాజులు లేడు. వచ్చిపోతారు, వాళ్ళు ఓకే అంటారు, కానీ ఇంతవరకు ఏం పరిష్కారం లేదు. మంచినీళ్ళు అంటే సరేలే, అవి వస్తుంటాయి 3 రోజులకి ఒకసారి. ఇప్పుడు అసలు లేవు, అది విషయం. మున్సిపల్ ట్యాంకులు పెడితేనే వాడికి ఎవరు 16 బొత్తాలు మేము డబ్బులు తెచ్చి పెట్టి కొనుక్కుంటున్నాం. రాగా అక్కడన్నాడు మేము ఏడికి పోయి తెచ్చుకోవాలన్నా, ఈడ వదిలితే పట్టుకుంటా లాంటి మసీదుకి వెళ్ళి అటు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అదే మాకు నీళ్ళది సమస్య. ఎవరు పట్టించుకోరు, మున్సి ఉన్నారు కానీ ఎవరు డబ్బులు పెట్టి తెచ్చుకో ఎవరు పట్టించుకోరు. ఎవరు కాడికి పోయినా పంపిస్తామంటే అసలు పంపిన కూడా ఎవరు వాళ్ళ పేర్లు నాకు రాలేదు. ఎవరు రాకుంటే ఆ కొలాయి బీగినరు, ఆ కొలాయి బీగుతుంటే యువతల ఈరాలని నీళ్ళు బీగి అంతా పీకడమే, సెమ్మ రావడంలే. మంచినీళ్ళు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి దేవకోటమే, అవి రాక ఈ పీకిన కూడా దేవకోటం పల్లెలు బేసన్ పెట్టుకోవడం, దేవుకొని పోసుకోవడం, అట్లా ఇబ్బంది పడుతున్నాం స్వామి. చెప్పు. అదే ప్రాబ్లం. నీళ్ళు మంచినీళ్ళే అసలు రావడం లేదు మాకు. ఈశ్వరని ఈ నీళ్ళు మాత్రం ఆడ పీకితే రాలేదని వాళ్ళు పీకి తెగుతారు, వాళ్ళు పీకి ఇంకొకరు పీకి తెగుతారు, ఇంకా దేవుకుంటున్నారు. కొద్దిగా వస్తూ ఉంటారు.